హలో గైస్, మరి చూసే ఉంటారు, చూస్తూ ఉన్నారేమో ఈ టైంకి. నేనైతే నాకు కొంచెం షుగర్ కదా, నేను ఆగలేను, వెంటనే వచ్చేస్తాను. అయితే ఫస్ట్ మన చరణ్ గారి ఎంట్రీ ఇదంతా పక్కన పెట్టండి, ఈవెంట్ ఇదంతా పక్కన పెట్టండి. ఒక రియల్ ఫ్యాక్ట్ చెప్పాలి నేను, అంటే పచ్చి నిజం చెప్పాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్యాచ్, నేను పేర్లు మెన్షన్ చేయని మీరు అర్థం చేసుకోవాలి. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఒక ఈవెంట్, ఇలాంటి ఈవెంట్ మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఎక్కడో బయట రాష్ట్రంలో ఒక ఈవెంట్ పెట్టమనండి, అక్కడ మన పెద్ద ఈవెంట్కి వచ్చిన జనంలో సగం మంది వచ్చినా చాలు. ఆ జనం ఏంటి, వాళ్ళు ఏంటి, ఓరు బాబు, ఏదో తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ హైదరాబాద్లోనో వైజాగ్లోనో మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ అయింది, అక్కడికి మళ్ళీ అంతమంది రాలేదు. వైజాగ్లో అయ్యింది లాస్ట్ ఇయర్, మళ్ళీ అక్కడికి అంతమంది రాలేదు. అంటే అది మరి ఎలాగా అంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అంత హైప్ ఎలా వచ్చింది? నేనైతే స్టిల్ ఇంకా ట్రాన్స్లోనే ఉన్నాను. ఎందుకంటే అది అంత ఈజీ కాదు గైస్. ఈవెన్ న్యూట్రల్ పేజెస్ కూడా షాక్ అయిపోయి అసలు ఏంటి ఇంత క్రౌడ్ వచ్చారు, అసలు ఎలాగా అని చెప్పి వాళ్ళు కూడా మేమ్స్ వేయడం స్టార్ట్ చేశారు. సో ఈ రోజు వరకు ఏంటుంది టాక్ టాలీవుడ్లో, అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో, అన్ని రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది. బీహార్ ఈవెంట్ పెట్టినప్పుడు అంతమంది వచ్చారు, బాయ్ అంటే రేంజ్ వేరు, బాయ్ అంటే లెవెల్ వేరు అన్నారు. స్టేట్మెంట్ రాంగ్, మార్చండి ఈ రోజు నుంచి. చరణ్ కూడా యాడ్ అయ్యాడు. చరణ్ జస్ట్ ట్రయల్ మాత్రమే. అదే మధ్యప్రదేశ్ లాంటి ఒక స్టేట్, అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టడం అనేది ఇంకా ఇదనమాట. సో ఇంత ఎండలో, అసలు అంత వేడి ఉన్నా సరే, అంత ఇది ఉన్నా సరే, వెళ్ళి ఆ ఈవెంట్లో అంతమంది జనం వచ్చారు అంటే అది చరణ్ గారి క్రేజ్ లెక్కల్లో ఎక్కింది, ఏ లెవెల్లో పెరిగింది. అసలు ఏంటి ఈరోజు నాకు అర్థమైంది క్లియర్గా. ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను కానీ నేనైతే ఈ బ్యాచ్కి అయితే ఇంకా నిద్ర పట్టదు రాత్రి. మేబీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా అప్కమింగ్ చాలా ఉన్నాయి. కాకపోతే ఈవెంట్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నడిచింది గైస్, బాగుంది, మంచి ప్లానింగ్. సో ప్రొడ్యూసరు బాగా ప్లాన్ చేశాడు, మన అందరూ కూడా చరణ్ గారు కానీ అందరూ ఒక మంచి డిసిజన్ తీసుకున్నారు. ఒకటే వెళితే ఏంటి అంటే మన తల బుచ్చిబాబు కూడా వచ్చి ఉంటే బాగుండేదేమో, మరి రాలేదంటే అదే ఎడిటింగ్ పనులు లాస్ట్లో ఉన్నాడనేసి చెప్పారు. ఇట్స్ ఓకే, మన కెప్టెన్ మన తల సరేలేండి. కాకపోతే మరి ఈవెంట్లో జరిగిన ఆ సాంగ్ ఏదైతే ఉందో దానికి రివ్యూ అనేది సపరేట్గా పోస్ట్ చేయాలా, ఇందులోనే చెప్పేయాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు కంప్లీట్గా లైవ్గా పాడేశారు అదంతా కూడా. మనకి విజువల్స్ కానీ చరణ్ గారి డ్యాన్స్ కానీ ఇదేమీ మనకు బయట కనిపించలే. మరి వీలైతే నాకు ఒక లిరికల్ సాంగ్ మళ్ళీ వస్తే ఇప్పుడు రివ్యూ పడ్డానికి ట్రై చేస్తాను. బట్ ఆ లైవ్గా ఏదైతే కన్సర్ట్ వాళ్ళు పెట్టారో అది కూడా ఫెంటాస్టిక్గా ఉంది. మళ్ళీ అనమాట, ఈ అమ్మాయి ఎవరో మాత్రం చాలా బాగా పాడింది, బాగా పాడిందని చెప్తున్నా. గుడ్ వన్. అంతే, ఐటమ్ సాంగ్ అంటే ఈ లెవెల్లో ఉండాలి. ఈ మధ్యన వచ్చే ఐటమ్ సాంగ్స్ అన్నీ ఏం చేస్తున్నారు, పచ్చి బూతులు పెట్టేస్తున్నారు, పచ్చిగా ఏదేదో పెడుతున్నారు, డప్పులు పెట్టేస్తున్నారు, ఏదేదో వినడానికి చాలా చిరాగ్గా ఉండేటట్టు ఈ రోజుల్లో అసలు ఉంది ఐటమ్ సాంగ్ అంటే. బట్ దాన్ని, ఆ ట్రెండ్ని బ్రేక్ చేసి ఒక క్లాసిక్ టచ్ ఇస్తూ కూడా ఐటమ్ సాంగ్ని ఒక క్లాస్గా తీసుకొచ్చాడు. వోకల్స్, ఆ ట్యూన్స్, ప్రతిదీ ఫెంటాస్టిక్గా ఉంది. అదే పనిలో మనకి మసా ఆ టైటిల్ ట్రాక్ కూడా మనకు రిలీజ్ చేస్తారు. సో నేను మరి అదే పోస్ట్ చేయక్కర్లేదు, మరి ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ గైస్, మనకి ఉండే ట్రాక్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసినట్టే. మనకి ఇంకా సాంగ్స్ కానీ ఇంకేం పెండింగ్ లేవు. సో ఇంకేమైనా సర్ప్రైజ్ మళ్ళీ ఇంకేమైనా 10 రోజుల్లో ఉంటే మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ వెయిట్ ఫర్ ఫ్యూ అవర్స్, మేబీ ఫ్యూ మినిట్స్, లిరికల్ సాంగ్ మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది ఫుల్ వీడియోతో. సో ఏమైనా చరణ్ స్టెప్స్ కానీ ఏమైనా పడినా వీక్వేళ నేను పోస్ట్ చేస్తాను. సో అదే గైస్, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ఈవెంట్ కంటిన్యూ అవుతుంది. సో మరి వీడియో అయిపోయేటప్పుడు కంప్లీట్ అయిపోవచ్చేమో చెప్పలేము. సో క్యారీ ఆన్.